గాయ్స్ ఈరోజు వీడియో వచ్చేసే కాడికి ఏంటంటే మనమైతే ఇప్పుడు ఈ రెండు ఫ్రిడ్జ్ బాక్స్లు ఉన్నాయి కదా, ఇది థర్మాకోల్ షీట్ ఫ్రిడ్జ్ బాక్స్ అనమాట. ఇది నార్మల్ ఫ్రిడ్జ్ బాక్స్. ఈ ఫ్రిడ్జ్ బాక్స్ని ఇదైతే మనమైతే ఈడ పెట్టుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మనకు నెక్స్ట్ వీక్ స్టాక్ అయితే రాబోతుంది అనమాట. కొన్ని బెటర్ ఫిషెస్ అయితే మనం తెప్పిస్తున్నాం అనమాట. లైక్ గప్పీస్ అలాంటివి అయితే కొన్ని ఇంపోర్టెడ్ గప్పీస్ అలాంటివి తెప్పిస్తున్నాము. సో అందుకోసం అయితే మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఈ బాక్స్ ఇప్పుడైతే ఖాళీగా ఉంది కదా, మన ప్లాంట్స్ అయితే యూస్ చేస్తున్నాం. సో మొత్తం క్లీన్ చేసి దీన్ని ఏం చేయాలనుకుంటున్నాం అంటే దీన్ని ఎత్తుకొని ఈడ పెట్టాలి. సో దీన్ని జరపాలనుకుంటున్నా. అంటే మనం ఏం చేయాలంటే ముందు ఈ పైప్స్ అనే కదా ఈ లైన్స్ ముందు వరకే సరిపోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే రావాలన్నమాట. సో అందుకోసం అయితే నేను ఏం చేస్తున్నా అంటే టేప్ మెజర్మెంట్ అయితే చేసుకుందాం అని చెప్పి నేను ఒక టేప్ కూడా తెచ్చాను అనమాట. ఇది ఎంత సైజు ఏంది, ఎంత విత్ ఎంత పడుతుంది, అందుకోసం అయితే ఒక టేప్ కూడా తెచ్చాను. ఈ టేప్తో ఇప్పుడు మీకైతే కొలిచి చూపిస్తాను. ఇది సరిపోద్దా లేదంటే ఇంకో ప్లేస్ ఎక్కడైనా మార్చుకోవాలా అని అయితే చూస్తాం. ఇంకోటి ఏంటంటే మన అక్కడ వచ్చేసేకాడికి ఒక టెంట్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ప్లానింగ్ ఇంకా గీస్తాను. సో ప్లస్ మనకాడ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇష్యూగా కొంచెం మనీ ప్రాబ్లం అయితే ఉంది మనకాడ. సో ఇప్పుడు ఈ టెంట్ గురించి మళ్ళీ ఆలోచిద్దాం. ఫస్ట్ ఫ్రెషర్స్ తెప్పిస్తున్నాను మా మనీతో. నెక్స్ట్ వాటి మీద వచ్చే ప్రాఫిట్స్ అయితే మనం టెంట్ వేయాలైతే అనుకుంటున్నాను. సో దానికంటే ముందు మనం ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ బాక్స్కి మన లెంత్ ఎంత సరిపోతుందో చూద్దాం, లెంత్ బ్రెత్. దాన్ని బట్టి అప్పుడు మనం ఆలోచిద్దాం ఇది పెద్ద సరిపోదా లేదా ఇంకా ఎక్కడైనా మార్చుకుందాం అనేది. ఒకసారి మీకు అది కొలిచి చూపిస్తాను చూడండి. టైం వచ్చేసి నియర్లీ మనకైతే 1 అయితే అవుతుంది. ఎండ అయితే మారిపోతుంది. చూసే కదా, సూర్యుడు అయితే మనకి స్ట్రైట్గా మన పైన అయితే ఉన్నాడు. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. సో ఈ ఎండలో వచ్చి కూడా మీకోసం ఎంత కష్టపడి వీడియోలు తీసి మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు కనీసం మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. సరే మీకైతే ఇప్పుడు వీడియో చూపిస్తాను చూడండి. మనమైతే దాన్ని కొలిచి చూపిస్తాను. సో అందుకోసం అయితే ఇలాంటి ఒక టేప్ అయితే తీసుకుని చూసారు కదా, ఇదైతే ఒక టేపు. ఈ టేప్తో అయితే మీకు కొలిసి అయితే చూపిస్తాను చూడండి. ఇలాంటి టేప్తో అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ బాక్స్ అయితే మెజర్ చేసుకోవాలన్నమాట. దీని ఎంత ఫస్ట్ చూసుకున్నాము. 4 అయితే ఉందన్నమాట. సో దీన్ని కొలిచి చూద్దాం ఇది ఎంత ఉందో. అది 4 ఉంది, ఇది 3 ఉందన్నమాట. సో 4 + 3 8 అనమాట. 7 అయితే ఉంది. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఈ రెండు 7 కాబట్టి మనకి ఎక్కడి నుంచి ఎంత రావాలో చూసుకున్నాం ఫస్ట్. సో మనం టేప్ కొలిచే దాంట్లో ఈ బాటిల్ అయితే పాలు కొట్టేసాం అనమాట. కాలు దగ్గర ఇది పగిలిపోయింది. సో ఇంకెక్కడ పగిలిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము. మన చేతులతో బాటిల్ పాలు కొట్టేసాం దీన్ని చేసేటప్పుడు. సరే ఇంకేం చేయలేం కానీ మొత్తం పెడతాము. సో మొత్తానికి ఏంటంటే మనకు వచ్చేసేకాడికి ఈ ఫ్రిడ్జ్ బాక్స్ ఏదైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. సో దీని గురించి మీకు నెక్స్ట్ వీడియో మొత్తం క్లీన్ చేసి ఆ తర్వాత అయితే మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఫ్రిడ్జ్ బాక్స్ మొత్తం క్లీన్ చేసుకునేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం దీన్ని కూడా క్లీన్ చేసుకుందాం. అంటే దీంట్లో ఉన్నాయి కదా, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను.
ఈ దీంట్లో ఫిషెస్ అండ్ చాలా యాపిల్ సేల్స్ అయితే బొచ్చబోల్డ్ ఉన్నాయి అన్నమాట. దీంట్లో చెప్పలేని ఉన్నాయి. అయితే బేబీస్ అయితే మీకు కనబడవచ్చు. ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా బేబీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కూడా క్లీన్ చేసుకుంటాం అనమాట. ఇది రెండు క్లీన్ చేసుకుని ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. అందుకోసం నేను టేప్ మెజర్మెంట్ అయితే తీసుకున్నా. ముందుగా వాటర్ క్లీన్ చేసాం అనుకోండి, ఆ తర్వాత సరిపోలేదంటే మనకి ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న అన్నీ అంటే మళ్ళీ కొత్త ఫ్రెష్ వాటర్ యాడ్ చేయాలి, పెట్టాలని ఆలోచించి సో అందుకోసం అయితే ముందుగా టేప్ మెజర్మెంట్ అయితే చేసుకున్నాను. కరెక్ట్గా అయితే సరిపోయింది అనమాట. మనకి లెంత్ అయితే ఏదైతే కరెక్ట్గా ఈ లొకేషన్ అయితే సరిపోద్ది. సో ఇప్పుడు దీన్ని కూడా మనం క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడైతే క్లీన్ చేయాలనుకోవట్లా, నేను జస్ట్ టేప్ మెజర్మెంట్ కోసం అయితే వచ్చాను. టైం ఎగ్జాక్ట్గా 1 అవడంతో చాలా అంటే ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు క్లీన్ చేసి మళ్ళీ న్యూ వాటర్ యాడ్ చేసినా కూడా ఇవి చాలా అంటే అంత తొందరగా అయితే వాటర్లో ఇవి అలవాటు పడవు వాటి ఎన్విరాన్మెంట్కి. సో అందుకోసం అయితే ఒక ఈవినింగ్ ఒక 4 ఆ టైంలో అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఉత్తి టేప్ మెజర్మెంట్ చేసుకున్నాను. మళ్ళీ 4 ఆ టైంకి వచ్చి అయితే ఇది క్లీన్ చేసి మీకు డైరెక్ట్ వీడియో అయితే చూపించేస్తాను. ఫస్ట్ దీన్ని ఖాళీ చేస్తాను. దీన్ని ఖాళీ చేసి దీంట్లో ఏమున్నాయంటే చూపిస్తాను, కానీ దీంట్లో తీసే వీడియో అంతా చూపిను. డైరెక్ట్గా దాంట్లో ఏమైనా ఒకటే చూపిస్తాను. సో మీకు మొత్తానికి 4కి అయితే మళ్ళీ వచ్చి చూపిస్తాను. ఇప్పుడు గ్లాస్ అయితే పగిలిపోయింది కాబట్టి ఇంక మనం ఏం చేయలేం, ఈ గ్లాస్ని అయితే పడేద్దాం అనమాట. సో ఈ గ్లాస్ని అయితే పడేద్దాం, గుచ్చుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే పడేయాలి. మన కాలు దగ్గర వెళ్ళిపోయింది మనమే పడేయాల్సి వస్తుంది. సో చూసే కదా, ఈ గ్లాస్ని కూడా ఎక్కడో పడేయట్లేదు. మన ఇంటి పక్కన అయితే మనకైతే పెద్ద కాలువ అయితే ఉంది. ఆ కాలువ అయితే వేసేస్తాను ఇసిరి. సో సక్సెస్ఫుల్గా కాలువలో అయితే పడిపోయింది ఇంకా. సో ఇంకా మనకు దీని వీడియో అయితే మీకు 4కి అయితే వచ్చి తీసి అప్పుడైతే మీద కంటిన్యూ చేస్తాను. నేనైతే ఆ నీళ్ళని కింద పోయింగానే దాంట్లో ఉన్న కొన్ని పురుగులు అయితే కనబడ్డాయి. నాకు ఏం పురుగులు అర్థం కాల, నేనే షాక్ అయ్యా. ఇలాగ కొన్ని పురుగులు అయితే నాకు కనబడ్డాయి, చూస్తారు కదా, ఇలా కొన్ని పురుగులు అయితే కనిపించాయి. సో నేనే దెబ్బకి షాక్ అయ్యి ఏంద్ర స్వామి నీళ్ళలో పురుగులు అని. సో ఇంకా ఇలాగైతే ఈ ఫ్రిడ్జ్ బాక్స్ అయితే క్లీన్ చేద్దాం ఇప్పుడు. ఈ వాటర్ అనేది ఆల్మోస్ట్ బయటకి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా వచ్చేసిన తర్వాత మిగిలిన మనకు ఉన్న మాలిస్ అయితే చూపిస్తాను చూడండి. ఇవైతే ఇంక ఇప్పుడు మనకు క్లారిటీగా అయితే కనబడతాయి, ఎందుకంటే వాటర్ అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, ఇంకేం లేదు, జస్ట్ ఒక లేయర్ అయితే ఉందన్నమాట. సో వీటి పేరు ఈ విషయంకి వచ్చేసే కాడికి వీటిని చాక్లెట్ మాలిస్ అండ్ పాండా మాలిస్ అంటారు. ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్కలా పిలుచుకుంటారు వాళ్ళ కన్వీనియన్స్ బట్టి అనమాట. సరే ఇంకా దీంట్లో ఉన్న స్నేల్స్ గిల్స్ అన్ని ఎత్తుకుని మనం అయితే రిమూవ్ అయితే చేద్దాము. ఈ చాక్లెట్ మాలిస్ని సేల్ చేయాలి అయితే అనుకోవట్లేదు. ఎందుకు సేల్ చేయకూడదు అనుకుంటున్నానంటే ఈ సైజు నేను దగ్గర నుంచి పెంచుకున్నాను చిన్నప్పటి నుంచి. సో వీటిని కానీ సేల్స్ చేసామంటే మళ్ళీ ఈ సైజు రావాలంటే మనకు చాలా కష్టం. బయట దొరికినా కానీ మనకు చాక్లెట్ మాలిస్లో వితౌట్ ఆక్సిజన్ బతికే మాలిస్ దొరకలేదు. నేను చాలా వరకు తెచ్చి నష్టపోయాను. సో వీటిని చిన్న బేబీ స్టేజ్ నుంచి నేనే పెంచి పెద్ద చేశాను కాబట్టి సో వీటితో పాటు నేను కొంచెం అవుట్పుట్ రంపించి వాటిని నేను సేల్స్ చేస్తాను. సో అంతవరకు అయితే నేను పెద్దవైతే సేల్స్ చేయాలనుకోవట్లేదు. వీటికి పుట్టినటివి మంచి సైజ్ రంపించి అప్పుడైతే సేల్స్ చేస్తాను. సో అప్పటి వరకు ఇవైతే సేల్స్కి అయితే లేవన్నమాట, ముందుగా చెప్తున్నాం. మళ్ళీ అడగమాకండి ఎందుకు సేల్స్కి లేవు అనేది. సరే ఇంకా మొత్తానికి అయితే మనం ఒక టబ్లోకి అయితే తీసుకుంటాం. చూపిస్తున్నాను మీకు క్లారిటీగా ఎలా ఉన్నాయి ఏంది అనేది. ఒకసారి ఆ బేబీస్ చూడండి, యాపిల్ స్నేల్స్ వేల్స్ బొచ్చో బోల్డ్ అనమాట. 1 2 కాదు, చాలా అయితే ఉన్నాయి. అప్పటికి ఇవైతే మంచిగా మనకు బేబీస్ కూడా పెడుతున్నాయి అనమాట స్నేల్స్ అనేటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసే కాడికి
చూడండి ఇవి వచ్చేసి మనకు స్నేల్స్ కాదు అనమాట, ఈ అడవి స్నేల్స్ అనమాట, ఐ మీన్ వైల్డ్ స్నేల్స్. అవి దేనికి పనికిరా ఉన్న వేస్ట్ అవన్నీ క్లీన్ చేసుకునేది ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మీ ఫ్రిడ్జ్ బాక్స్లో ఉంటే. చాలా మందికి నేను ఫాస్టల్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళు స్నేల్స్ అనుకుంటున్నారు. ఇదైతే స్నేల్స్ అయితే అస్సలు అయితే కాదు. సో ఎవరైతే స్నేల్స్ అయితే అస్సలు కాదు అనమాట, ఈ జస్ట్ వైల్డ్ స్నేల్స్. అయితే వాళ్ళు ఏం యూజ్ ఉండదు, ఏమీ ఉండదు. సో వాటిని అయితే క్లీన్ చేసుకునేది ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు. నేను కూడా ఎవరికైనా ఫాస్టల్ ఇచ్చేటప్పుడు చాలా మందికి వెళ్ళిపోతుంది, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే మొత్తానికి అయితే మనం క్లీనింగ్ అయితే చేసుకునేసాం కదా. మనం క్లీన్ చేసుకునేటప్పుడు అయితే మనకు ఒక ఫ్రెండ్ అయితే కనబడ్డాడు అనమాట, ఎవరో కాదు ఎత్వం అనే ఒక ఫ్రెండ్ కనబడ్డాడు. సో దాని అయితే పట్టుకుంటున్నాను చూడండి, సేమ్ పాములా ఉంది కదా, చిన్నపిల్లలకి ఎవరైనా ఉంటే పట్టుకునేసి ఇదంతా నోట్లో ఏమైనా పెట్టుకుంటారు, జాగ్రత్త. సో నాకు తెలిసిన వరకు ఈ ఎత్వం మనకు మిద్దిపోయిన కనబడ్డా నేను ఒక షాక్ అనుకోవచ్చు. మామూలు కింద ఉంటుంది కానీ ఇలాంటి ఫ్రిడ్జ్ కింద ఉంటుందని అసలు ఎప్పుడు అనుకోలేదు. సరే వచ్చింది కదని చెప్పి అంత కాసేపు ఆడుకుంటా ఉన్నాను. సరే ఏం చేస్తుందని. ఈ మామూలు ఎత్వాన్స్ వచ్చేసి వీటిని ఎర్రలో అని పిలుస్తాం మా సైడ్ వచ్చేసే కాడికి. ఈ ఎర్రలు అనేది చేపలు పట్టేటప్పుడు భలే యూజ్ చేస్తాం అనమాట. చేపలు పట్టేటప్పుడు వేస్తే చేప పడుతుంది. సో ఆ వీడియోస్ కూడా పెడతాను మన విలేజ్కి పోయినప్పుడు. ఇప్పుడు నేను చేపలు ఫిషింగ్ చేసేటప్పుడు ఆ వీడియోస్ కూడా మీకైతే పెట్టి చూపిస్తాను. సో ఇప్పుడైతే ఆ ఎర్రతో కాసేపు ఆడుకుంటున్నాను అనమాట, ఏంది దాని మందులు అనేది. సరే దాన్ని ఎత్తుకెళ్ళి ఇంకా దాని అయితే పక్కన ఉన్న చెట్లు అయితే వేస్తాను అనమాట. సో ఎందుకు ఇంకా నా చేతిలో ఉండి దాంట్లో ఏమొస్తుందని చెప్పి కాసేపు అయితే ఆడుకున్నాను. ఇంక ఎత్తుకెళ్ళి ఆ చెట్లు అయితే వేసాను అనమాట. ఆ చెట్లు వేసామంటే ఇంకా దాంట్లోనే అది బాగా సాయిల్ని కొల్లబెట్టి మంచిగా ఇస్తుందని నమ్మకంతో వేసాను అనమాట. అవుట్పుట్ ఆ స్మైల్ కూడా బాగా కుళ్ళిందంటే మంచి ప్రోటీన్ దొరుకుతుందని చెప్పి దాంట్లో అయితే వేసాను. సరే ఇంకా రాళ్ళు గీళ్ళని అయితే మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను. ఈ సెట్ చేసుకొని ఈ ఫ్రిడ్జ్ బాక్స్ అయితే ప్లేసెస్ అయితే మార్చుకుంటా ఉన్నాను. సో గైస్ మీకైతే వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఏమనుకోమాకండి. ఇంకా నుంచి డైలీ అయితే పోస్టింగ్ అయితే చేస్తాను, మీరైతే ఏమనుకోమాకండి. చూసారు కదా ఇప్పుడైతే మన ఫ్రిడ్జ్ బాక్స్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఈ ముందు ఫ్రిడ్జ్ బాక్స్ ఒకటి పెట్టాం, వెనకాల వచ్చేసి థర్మాకోల్ బాక్స్ అయితే పెట్టాము అనమాట. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ బాక్స్ కూడా రెడీ అయిపోయి ఇప్పుడు వచ్చేసి దీంట్లో వాటర్ వదిలేసి స్నేల్స్ అండ్ బేబీస్ అండ్ చాక్లెట్ మానేసి కూడా వదిలేసాను. చూసారు కదా మొత్తానికి మన క్లారిటీగా అయితే ఉందన్నమాట ఇప్పుడు. సో ఇందాక వచ్చేసే కాడికి ఒక గ్రీన్ బకెట్లో వాటర్ అయితే పట్టానమాట. అదే వేస్ట్ వాటర్ పోతా ఉంటే ఒక దాంట్లో అదే టబ్లో బట్టి దాంట్లో అయితే వేసాను. ఆ వాటర్ ఎందుకు ఏంది అనేది ఇప్పుడైతే మీకు చెప్తాను చూడండి. ఆ వాటర్ ఎందుకు పట్టానంటే దీంట్లో సర్క్యులేషన్ అయ్యే దానికోసం. ఎప్పుడైనా మనకు ఫ్రెష్ వాటర్ వదిలేయగానే అవి కొత్తగా సెట్ అవ్వనమాట. సో మనం కొంచెం ఓల్డ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు కొంచెం బాగా సెట్ అవుతుంది. ఇప్పుడైతే ఆ ఓల్డ్ వాటర్ ఎత్తేసి అయితే మీకు వేసి చూపిస్తాను. సో మొత్తం అయితే సెటప్ ఇది అనమాట. ఆ ట్యాంక్ వచ్చేసి ఆ పక్క ఒకటి పెట్టుకున్నాను, ఇది ఇటు పెట్టుకున్నాను. ఆ ట్యాంక్ అలా పెడితే ఇంకా దాన్ని డిజైన్ చేయాలి, దానికి ఒక బొక్క కూడా ఉంది. సో అప్పుడు లోపల ప్రజెంట్ ఫస్ట్ దీన్ని కడుక్కొని వేసుకోవాలనుకున్నాను, టైం లేదు, నేను బయటకు పోవాల్సి వస్తుంది. సో చిన్న పని పడే కాడికి ఇట్టే వేసేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ సారి కడుక్కుందామని. నెక్స్ట్ స్నేల్స్ ప్లాంట్స్ అన్ని కూడా వేసుకునేస్తున్నాను. చూడండి ఒకసారి, చూసారు కదా ప్లాంట్స్ కూడా అన్నీ వేసుకునేస్తున్నాను. మనకు ప్లాంట్స్లో వచ్చేసి ఫాక్స్టైల్ అయితే బాగా అవైలబుల్గా ఉంది, కావాల్సిన తీసుకోండి. స్నేల్స్ వచ్చేసే కాడికి మనకాడ ఏమని క్వాలిటీ అనుకోవచ్చు. స్నేల్స్ మనకు మంచి క్వాలిటీ అనమాట, మీరే చూసారు కదా. స్నేల్స్ అయితే మంచి క్వాలిటీ అండ్ బేబీస్ కానీ ఏవైనా సరే మీకు ఎలాంటి కావాలని పంపిస్తాను. బేబీస్ ఒక రేటు అండ్ పేరెంట్స్ ఒక రేట్లో ఉంటాయి. సో మీకు ఎలాంటి స్నేల్స్ కావాలో నా వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే స్క్రీన్ ప్లే మీద ఇస్తాను. సో కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. ఓవరాల్ ఇండియా మొత్తం డెలివరీ అయితే చేస్తాను. సో ఇప్పుడు నీట్గా అయితే సర్ది పెట్టుకున్నా. వాటర్ అయితే ఇంకా పట్టలేదు, ఇంకా ఫస్ట్ కొంచెం 1/4 అయితే పట్టున్నాను, ఇంకా ఫుల్గా అయితే ఏం పట్టలేదు, జస్ట్ పట్టి అయితే వేస్తున్నాను. స్నేల్స్ కూడా అన్నీ వదులుకుంటా ఉన్నాను అనమాట. సరే వదిలేసుకున్న తర్వాత చెప్పాను కదా ఇందాక గ్రీన్ వాటర్ అని ఇదో చూసారు కదా, ఈ గ్రీన్ బకెట్లో ఉంది. ఈ వాటర్ని అయితే మన సర్క్యులేషన్ కోసం అయితే పెట్టుకున్నాను. సో ఇవి వచ్చేసి కొంచెం అయితే పోసుకుంటున్నాను. అవి పోసుకుంటే కొంచెం ఈ సర్క్యులేషన్ అయ్యి కొంచెం అవి ఫస్ట్ వాటర్ ఎట్టున్నాయి అట్లా ఫీల్ అవుతాయి. సో కొంచెం అయితే పోసుకో, మరీ ఎక్కువ అయితే పోసుకోమాకండి. నేనైతే కొంచెం అయితే పోసుకున్నాను, చూడండి 1/4 బకెటే పోసుకున్నాను. ఇంకా ఎక్కువ పోసుకుంటే ఇప్పుడే గ్రీన్ అయిపోతుంది. సో ఇంకా చాలు, ఇంకా మిగతా వాటర్ అంతా కింద పోయి వేసాను. చూసారు కదా, అందు పట్టినా కానీ కింద పోయి వేసాను. దీన్ని పట్టినా కూడా చూడండి సార్ ఎంత డస్ట్ అయితే ఉంది. ఆ డస్ట్ అంతా పోయేసింటే మళ్ళీ డస్ట్ అయితే వచ్చి ఉంటుంది. సో దానికి పై లైన్ వరకే పట్టాను, ముందుగా పట్టి దాంట్లో పట్టుకుంటే ఆ నీరు ఆ చెత్త అంతా కిందకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ వాటర్ అంతా మళ్ళీ yellowish-గా మారిపోయింది. చూసారు కదా, అది గ్రీన్గా మారిపోయింది. ఏం చేయలేం. నాకు తెలిసి మాలీస్ ఇలాంటి గ్రీన్ వాటర్లోనే బాగా పెరుగుతాయి, ప్లస్ బాగా హెల్తీగా అయితే ఉంటాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎత్తుకెళ్ళి ట్యాంకులో కొత్త వాటర్ వేసినా కూడా అంత యాక్టివ్గా ఉండవు. ఈ గ్రీన్ వాటర్లో అంత యాక్టివ్ దేంట్లో ఉండవని నా సజెషను. సరే గైస్, వీడియో ఇంత ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియో ఇంత ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మర్చిపోయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, అట్టే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సరే గైస్, ఇంకో వీడియోతో మీకు మళ్ళీ మీ ముందుకైతే వస్తూ ఉంటా. బాయ్ బాయ్.